అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే నేనైతే మళ్ళీ డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్ళబోతున్నా. ఈసారి అక్కడ అంతా తిరిగి అంతా చేసి అంతా చేయబోతున్నాం. సో ఇంకాకైతే రెడీ అయిపోయా. చూసిన అవుట్ఫిట్ అక్కడ ఉన్న మన ఇమ్రాన్లో చూసారనుకుంటా కొంచెం అండర్ కుదురుతున్నాడు. ఇదైతే నేను వస్తున్నా, నాతో మా అన్నయ్య వస్తాడు, ప్లస్ మా ఫ్రెండ్స్ అందరు వస్తారు. అక్కడ మీకు వెళ్ళిన తర్వాత అందరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. అయితే డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్తున్నాం. వీడి పేరు రేవంత్, నా పేరు రేవంత్, పోతారు రేవంత్, ఆడి పేరు ఆరో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈయన డిప్రెషన్లోకి గురయ్యాడు. నిన్నే వాలీబాల్ మ్యాచ్ ఆడేసి అంత ఘోరం అయితే అయ్యింది. సో ఇప్పుడైతే మనమైతే డిఎస్ఎల్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేయర్ ఏం కాదు, చెప్పని అవసరం లేదు. అంత వాలీబాల్ మ్యాచ్ ఆడొచ్చిన, అది ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు, నేషనల్ మ్యాచ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా టీమ్ మెంబర్స్కి అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. స్టే ట్యూన్. అయితే మా ఇంకొక బ్యాచ్ వస్తుంది. సో ఈ బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ సిస్టర్ వస్తుంది. అక్క హాయ్ చెప్పు. అక్క హాయ్. అక్క ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ బ్రో స్పెట్స్ చేసుకున్న బ్రో వస్తాడు చూడండి, 4 ఐస్ బ్రో. దిగిన తర్వాత చూడండి, ఆ బ్రో మా అపార్ట్మెంట్లో ఉంటాడు. అయ్యా. సో ఇప్పుడు ఏంటంటే డిఎస్ఎల్ దగ్గర మాట్లాడిస్తున్నా. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్, ఇదైతే డిఎస్ఎల్ మాల్ అనమాట. చూడండి, అలా తెలియదు అది డిఎస్ఎల్ మాల్ అని. అరే చూపిడం మంచిది. ఇదంతా బాగుంది. అండ్ ఒక్క నిమిషం. హై ఇగో దీని పేరు అద్వైత్. హాయ్ బ్రో. దగ్గర రాకు. దీని పేరు అయితే అద్వైత్. దీని మా టీంలో ఒక మెంబర్. అయితే హాయ్ చెప్పు. దీని మా టీంలో ఇంకొక మెంబర్. హాయ్ చెప్పు ప్రణీత. దీని మా టీంలో ఇంకొక మెంబర్. అక్క హాయ్ చెప్పు. అక్క హాయ్. అయ్యా. ఆహా చూడండి గైస్, అక్కడ ఒకడు మహానుభావుడు సైకిల్ వేసుకొని వస్తాడు. చూడండి ఆ మహానుభావుడు సైకిల్ వేసుకొని వచ్చాడు చూడండి. తన పేరు నాని, ఆదిత్య భరద్వాజ్. చూడొచ్చు అంత లాస్ట్లో వచ్చాడు భయ్యా గారు. దాదాపు పార్కింగ్కి సైకిల్ ఇస్తాడంట గైస్. దీని మా టీంలో ఇంకొక టీం మెంబర్. హాయ్ చెప్పు. యా థ్యాంక్ యూ. దానికి కొంచెం సిగ్గా, సో తను హాయ్ చెప్పట్టే. పొట్టిదే అందదు. ఇప్పుడు మన రైడర్ గారు అయితే తన స్పెషల్ పార్కింగ్లోకి అయితే వెళ్తున్నారు. అక్కడి నుంచి ఇంటికే పోతున్నాడు. వచ్చాడు హీరో వచ్చాడు. సో గైస్, ఇప్పుడైతే మా బ్యాచ్ మొత్తం వచ్చేసింది. సో యా మాల్లోకి వెళ్దాం. మీకు ఈ సెలబ్రేషన్ మీనింగ్ ఏంటో తెలిస్తే చెప్పండి కదా. ఇలాంటి ఫ్రెండ్స్తో నేను బయటికి తిరుగుతున్నాను కదా గైస్, అది నా అదృష్టం. పైన ఏమో ఎండగా ఉంది, కానీ వర్షం మాత్రం నా పైన ఫుల్గా పడుతుంది. ఆయన వల్లే. సో యా. సో ఇగో ఈ పొట్టక్క ఉంది కదా, ఈ పొట్టక్క ఫేవరెట్ గేమ్ అదే. చూడొచ్చు. ఇంత గలీజ్గా వస్తుంది రా నెట్. అంతే, మన దగ్గర నెట్ ఉండదు. ఏమో పొట్టిది చేసే వేషాలేమో. చూడండి, ఇది ఏమైనా హాంటెడ్ హౌస్లో పెట్టారు. సో గైస్, ఇక్కడ అయితే ఒక బుక్ స్టోర్ అయితే పెట్టారు. మంచిగా ఫుల్ బుక్ స్టోర్స్ అయితే పెట్టారు. చాలా రోస్ ఉన్నాయి, అటు చివర్లో ఉన్నాయి, ఇటు చివర్లో ఉన్నాయి. చాలా ఫుల్ అయితే బుక్ స్టోర్స్ అయితే ఉన్నాయి. పైన ఫుల్ పెద్దగానే ఉంది మాల్. నెక్స్ట్ ఇక్కడ వీడియో వస్తుంది. సో రెడీగా ఉండండి. మాకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే అందరికి ఫాస్ట్గా ఎట్టి పడితే అక్కడ తిరుగుతారు. వచ్చిన 10 minutes కూడా కాలే, అందరూ చాలా మంది తప్పిపోయారు. అదే ఒకటి తప్పిపోయాడు చిన్నపిల్ల. సో గైస్, ఉంటాడు ఈ పొట్టడు ఆడ కింద లైబ్రరీ కనిపిస్తుంది. ఒకసారి లైబ్రరీ చూపిరా. ఆడ ఓపెన్ లైబ్రరీ దొరుకుతాయి అని చెప్పి
ఇదంతా సో మచ్ పిచ్చి బ్రో ఏదో చెప్తాండి చెప్ప బ్రోకి షాక్ కూడా పదండి చిన్న నడుచుకుని పోదాం. ఇది అయితే ఆడుకునే బొమ్మల చోట అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీనికైతే ఫస్ట్ నేనైతే హైట్ అనగాల తిరుగుతా. ఆయన ధైర్యవంతుడు అనుకుంటుంది, పరుగు తీసేస్తా ఫుల్. ఇక్కడ మీకు పైన అంతా గేమింగ్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు మేమైతే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మునుగుతాం. చూడండి ఆప్టిమస్ ప్రైమ్ అనమాట. ఇక్కడైతే మీకు ఇదైతే ఫిష్ దీనిలో కాలు పెట్టుకుంటారు. సో అది వచ్చి మన చేతులు మట్ట పెట్టకండి వస్తారు. స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూడండి ఎంత హెల్ప్ చేస్తాడు. చూడండి గైస్ తిని కూడా భయపడుతుంది. మళ్ళీ 8th క్లాస్. చూడండి గైస్ ఏమైతే నా పక్కన ఇక్కడ కూర్చోబెట్టుకో మొత్తం ఇక్కడ ఉంచుతా. పొట్టిది కాబట్టి పక్కన ఉంటుంది, ఇంకా కనబడకుండా పోయిద్ది. ఈట గైస్ అడిపోయి అక్కడ ఉంది, నేను సౌండ్ చేసి ఉరుక్కుంటూ వచ్చింది. దానికి ఎవరు భయపడతారు గైస్? వీడు భయపడతాడు, ఏమో భయపడిద్ది. ఇద్దరు హైలైట్. సో గైస్ మా డబ్బులు కట్టయితే లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న అన్న లాబీ ఉన్నాడు, లాబీ అరే సో గైస్ ఏంటంటే నేను ఒక ఛాలెంజ్ పెట్టాను. ఒకవేళ మ్యాన్ సిటీ కనుక 5 games ఫస్ట్ గెలిస్తే నేను హెయిర్ కట్ చేయించుకుంటా అన్న. గెలిచింది ఇంక అంతే నేను దయ్యాలకు భయపడి రావట్లేదు. వీళ్ళందరూ దాన్ని భయపడి పారిపోయారు. ఇప్పుడు ఒక్కడే అదే ఆగక్క దమ్ముంటే రారా షికావద్దు, పట్టుకుంటే లగరా బుడ్డడా. దమ్ముంటే బయటికి రారా, రారే బయటికి వెనక్కి రారా. పిచ్చి పిచ్చి కంపులు ఎత్తున్నావు కదా బాట్గా. లైట్ ఉంది, లైట్తో పట్టుకోదు. లైట్ చంపకి అరే కంపులు ఎత్తా దయ్యం. చూడరా మీరు, ఏ ఉప్పల వాళ్ళు, అరే ఉప్పల వాళ్ళు బయటికి రారా రే. అరే ఉప్పల వాళ్ళు మీరు. అరే భయపెట్టేసే సంపద పెడతా. కంపులు ఎత్తా నువ్వు. ఈ పిరికి మందులు చూడండి. వీడియో
పనికి రాని యదవా రే రారా రే అరే ఇది చూడండి ఆ చాపరి మమ్మల్ని భయపెట్టించడం పెట్ట కంపు లేపుతుంది ఇచ్చి దీనమ్మ లే 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 రాజా అరే అరే రండి రండి నీ తలకాయకి భయపడతా అనుకున్నావా రెడ్డి భయపెట్టిస్తా అనుకున్నావు నీ తాత భయపడతా అనుకున్నావు ఏంది అయిపోయింది రండ్రా ఏ సైడ్కి పోరా ఉప్పలేష్ ఏమి లేదు గైస్ ఒక్క నిమిషం గైస్ వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ లాస్ట్లో వచ్చారు గైస్ వీళ్ళందరూ లాస్ట్లో వచ్చి ఫుల్ హడావుడి చేశారు వీళ్ళందరూ లాస్ట్లో వచ్చారు చెల్లెగిరారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళైతే ఇక్కడ విఆర్లో లేదర్ షూటింగ్ గేమ్ అయితే ఆడబోతున్నారు చూద్దాం వీళ్ళు ఎలా ఆడతారు సో గైస్ ఇప్పుడైతే వీళ్ళు లేదర్ గేమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది చూడండి గైస్ వీరేదో ఇద్దరు చేతి గాలి వీడియోలో వీడియో తీస్తాం గైస్ అది మా స్పెషాలిటీ వేస్తున్నారు గైస్ వీళ్ళు సూరజ్ గారు ఏం చేస్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లే చచ్చిపోతారు గైస్ చూడొచ్చు వీళ్ళు అనలేదు వీళ్ళు ఇంట్లో చచ్చిపోతుంది వీళ్ళు బేస్ హైటెక్ గేమ్ మాట అన్నొచ్చేప్పుడు చూద్దాం గైస్ సో వాళ్ళందరూ పాపం గైస్ ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలీదు ఇక అక్కడికి వెళ్ళి మంచిగా ఫోజులు ఇచ్చారు అంతా అయిపోయింది పాప ఇప్పుడు వచ్చిన తర్వాత మా విఆర్ దాంట్లో ఇంకా టైం అయిపోయింది గైస్ మంచిగా ఫీలింగ్తో చేయమంటే వీళ్ళు ఎట్టో చూసి ఆడుతున్నారు గైస్ వీళ్ళకి ఏమని కామెంట్ చేయాలి చెప్ప గైస్ ఇద్దరికి లియాన్ క్రిస్ అనుకుంటున్నారు రియాలిటీలో మొత్తం వీళ్ళు కష్టపడి ఆడారు కానీ అంత ఫీలింగ్ లేదని వదిలేస్తున్నాం మేము అది సో గైస్ మనం ఇప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మేము చిన్నోళ్ళు అయిపోయాం మా ఏజ్ 1 ఈమె కూడా ఏం ఆడుకుంటాం సో యా ఇక్కడ యూనో ఉందా లేదు యా ఆయా ఈ పాములతో ఎన్నిసార్లు ప్రాంక్ చేయలే బొమ్మారా
మనందం దీంట్లో ఫుట్బాల్ అనమాట. దీంట్లో ఫుట్బాల్ ఆడచ్చు. మనకు కావాల్సింది మాత్రం ఒక్కటి కూడా లేదు గైస్. ఎందుకు గైస్? ఇది ఫూస్బాల్ భలే ఉంటుంది. ఫూస్బాల్ మోడల్. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి డ్రోన్ ఉంది. యాక్చువల్లీ ఇంట్లో ఒకటి ఉంది. దాని వీడియో నా దగ్గర డ్రోన్ ఉంది కదా గైస్. ఆ వీడియో అయితే మీకు త్వరలో అయితే రాబోతుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇవి పొట్టిదే అన్నీ వాడి యూనో లేవు. యానిమల్ లవర్స్కి చాలా ఇష్టం ఇది. నారుటో, సాకర్ ఇదంతా పిక్చర్ ఇంకా ఓడండు. ఇదంతా పిక్చర్ అంటే శనివారం కూడా పిక్చర్ దగ్గర తీసుకొని 10 రూపాయలు తీసుకునే టైప్ ఇది. ఇది గలీజ్ సౌండ్లు చేస్తుంది సినిమా. మా చేపలలో అయితే వచ్చారమ్మా. ఇంకో చేపలమ్మ చేపలయ్యా సెట్ ఇద్దరికి. ఓజస్ గంభీరా స్టార్ట్. సో గైస్ ఇది చూడండి అసలు స్టెడ్ ఉంది. డెసర్ట్ నేను వేసేది జస్ట్ ఇట్లా పట్టుకుంటే ఇదేంద్రా ఇది ఇంత సర్కిల్ ఏంద్రా నొక్కితే అదే తిరుగుతూ వెళ్ళిపోతుంది. సో గైస్ ఇది ఈపుకొక్కునే విషయం దొరికింది. చూపిరా ఒకసారి ఆడియన్స్ చూపిస్తా. గైస్ నేను అప్పుడప్పుడు పికిల్ బాల్కి కోచింగ్ వెళ్ళాను. పికిల్ బాల్కి మధ్యలో బాల్ ఉంటుంది కానీ పికిల్ ఆడకూడదు. పికిల్ బాల్ వేరే బాల్ చూడండి ఇలా ఉంటుంది. పికిల్ ఇగో ఆ బాల్ ఇచ్చుకొని మొహం బాల్ వీడు పెద్ద పెంట చేశాడు కదా. ఆల్మోస్ట్ వరస్ట్ హాట్ తీసుకున్నాక వెళ్ళాడు కానీ మేము బతికిచ్చాం. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది గైస్. పక్క ఒక 20 minutes 30 minutes అలా వస్తాయి. పక్కా లాంగ్ అయ్యింది కానీ మీరు సపోర్ట్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. సో మీకు ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుగా వస్తాయి. ఇంకా వీడియో ఉంది కంగారు పడగానే ఇంకా ఉంది. చూడండి గైస్ వీళ్ళందరూ పెద్ద పెద్ద చైర్లో కూర్చున్నారు. నన్ను మాత్రం బుడ్డ చైర్లో పడేసారు. అది గైస్ ఫ్రెండ్షిప్ అంటే. ఇగో ఇది ఫ్రెండ్షిప్. ఇదంతా ఇది గైస్ ఫ్రెండ్షిప్ అంటే. అందరూ ఇంత పెద్ద చైర్లో కూర్చున్నారు. మన మాత్రం దీంట్లో మీకు ఏమని చెప్తారు? ఏం చెప్పలేదు మనం. సో గైస్ ఇప్పుడైతే నేను ఆ చైర్ ఇక్కడ పెట్టేసి వేరే చైర్ తెచ్చుకున్నా. ప్రశాంతంగా చూసేవచ్చు. ఇప్పుడు అందరూ హైట్ ఉన్నారు. ఇప్పుడైతే మేమైతే ఫుడ్ తిన్నాకైతే వచ్చాము గైస్. ఈ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకే యాక్టివిటీ చేస్తాం మాకు కూడా తెలియదు. చూద్దాం గైస్. ఊరు మొత్తం దిగేసి వస్తున్నాడు. అందరూ చికెన్ తీసుకుని ప్లాన్ చేశారు. ఇక్కడ చికెనే లేదు, ఓన్లీ వెజ్. వెరీ హ్యాపీ. సో ఎక్స్క్యూజ్ మీ ఆల్ వద్దులే మంచిగా చెప్తా గైస్. ఇటు అక్కడి నుంచి ఇటు వచ్చాను. ఈ చైర్ మాత్రం అటు ఇటు ఊగిపోతుంది. నాకు పిచ్చి లేస్తుంది. నాకు అంతే. ఇదైతే ఇంకా నుంచి మెక్డానల్డ్స్ బెలూన్ అయితే ఫుల్ ఆడుతున్నారు. బెలూన్ మా వైపు ఏమంటే అటు ఎటో చేశారు. చోటి బచ్చి ఓకే ఊరు మొత్తం తిరిగి బెలూన్ చేస్తాను. బాల్ బెలూన్ కొట్టాడు మహాత్ముడు. చూడండి ప్లీజ్ అక్క ఒక్క వీడియో. ఓవర్ ఏం చూడలే ఫలక్ కూడా వాళ్ళు అక్కడ ఒక్కరు చేస్తారు కదా. అందరు పోయి ప్రసాదాలు తెచ్చుకుంటున్నారు. బట్ బర్గర్స్ అయితే వచ్చేసాయి. అందరు తింటారు. చీజ్ చెప్పు బ్రో. ఆడు బుద్ధి చేయడానికి అసలు పెట్టాడు నాకు. ఇప్పుడైతే మన అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనం అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అన్బాక్సింగ్ బర్గర్ అన్బాక్సింగ్. వాట్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ బై బర్గర్ కింగ్. వీరే నాకు గిఫ్ట్ ఇచ్చారు కానీ మీకు కనబడరు. అన్ని గెలికా నేను. సో అన్బాక్సింగ్ చేసినప్పుడు లేవు. సో ఇప్పుడైతే సో ఇది ఉంది కదా కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే దీనిపైన సాస్ వేసుకోకండి లేకపోతే కొంతమంది చంపేస్తారు. సో కేర్ఫుల్ ఓకే. ఇలా ఏం లేదు ఇలా తీసుకోండి. ఇక్కడ ఉంది కదా సాస్ అది ముంచుకోండి. ఈ ఇన్స్పిరేషన్ అంతా నా ఒకరి నుంచి వచ్చింది. అదే ఎస్ మార్టిఫై అండ్ గేమ్ ఆఫ్ థ్యాంక్ యూ.
ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం తినేసాడు గైస్, ఒక్కడి కూడా లేదు అనుకోకండి, ఇక్కడ చాలా లోపలు ఉన్నాయి, నేను దాచిపెట్టుకున్నాను అంతే. అందరం తెచ్చుకున్నాం, ఏమో తినట్లేదు, సోంపు ఉందని వదిలేశారు. ఇంకొకటి ఎక్స్ట్రా తెప్పించుకున్నాం, ఇంకెవరు తింటారో తెలియదు. అది 6వ గారికి 2 అంట. చాలా మంది కెచప్ లెవెల్ ఉంటారు, ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా నోట్లో వేసేసుకుంటారు. సో ఇప్పుడు మనం అదే పని చేయబోతున్నాం. అయితే ఫుడ్ అయితే కంప్లీట్ చేసాం. అంటే వాళ్ళిద్దరు అంటే అక్క పొద్దున వాలీబాల్ ప్రాక్టీస్ పోతాడు అక్క. ఇప్పుడైతే నేనైతే డిఎస్ఎల్ నుంచి వచ్చేసాను. అక్కడ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, సో ఏం లాగ్ తీయలేకపోయాను. సో మీకైతే డిఎస్ఎల్ నుంచి అయితే కొత్త వీడియో అయితే వస్తుంది. సో స్టే ట్యూన్, బాయ్ బాయ్.